మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ హలో వెల్కమ్ టు స్మన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ గారు. సో విహెచ్ గారు నమస్తే. ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత ప్రెజర్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, విహెచ్ గారు వీడియో ఒకటి యూట్యూబ్లో చూస్తే చాలు అలా హ్యాపీగా నవ్వుకుంటూ నిద్రపోవచ్చు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే 76 సంవత్సరాలు ఇంకా రిటైర్డ్ అయిపోయారు, రాజకీయాల్లో ఉన్న అనుకుంటారు ఎవరైనా. కానీ మీరు ఇప్పుడున్న యూత్కి కూడా బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడున్న యూత్ కూడా మిమ్మల్ని ఫాలో అయ్యేంత జోష్లో పనిచేస్తున్నారు. మీకు ఎప్పుడు అలసట రాదా? ఆలోచన ఒకటే, మనం పొద్దున్న లేస్తే సాయంత్రం లోపల ఏం పని చేస్తున్నాం, ఆ పని 10 మందికి ఉపయోగపడాలనే కల్చర్ నాది. హాజీపూర్లో అమ్మాయిల మీద రేప్ చేసి మర్డర్ చేస్తే అక్కడికి 6 సార్లు పోయినా. హాజీపూర్లో పేదవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు, యాదవులు, అటువంటి పిల్లలకు 8 ఏళ్ళ 12 ఏళ్ళ పిల్లలను స్కూటర్ మీద దించుతాను తీసుకుపోయి, బస్సు సౌకర్యం లేకుండే అక్కడి నుంచి గాజుల రామారావు పోవాలంటే హాజీపూర్ నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే నేను లిఫ్ట్ ఇస్తా అనడం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఫైనల్గా దొరికాడు అనుకో. 3 అమ్మాయిల మీద రేపు చేస్తే కంటిన్యూస్గా నేను అక్కడికి పోయి ఛేదించి అక్కడ ఉన్నటువంటి మహేష్ భాగవత్ అని రాచకొండ కమిషనర్తో మాట్లాడి ఛేదించిన. దాని తర్వాత నల్గొండ కోర్టు 2 శిక్షలు ఇచ్చింది. ఒకటేమో లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చింది, ఒకటేమో హ్యాంగింగ్ ఇచ్చింది. ఇచ్చి కూడా ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది, దాని పనిష్మెంట్ జరుగుతలేదు. ఏమిటంటే దానికి అట హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలన్నట. హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదో నాకైతే తెలియదు. నేననేది ఏంటంటే, ఒక తప్పు జరిగినప్పుడు అమాయక పిల్లలను రేప్ చేసి మర్డర్ చేస్తే శిక్ష అనేది గట్టిగా పడితే ఇంకొకడు ఎవడు చెయ్యడు. ఇలాంటి ఆలోచన రావద్దనేది నా సందేశం. దానికి నేను రమణ గారు చీఫ్ జస్టిస్ ఆయనకు లెటర్ రాశాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇది మన హైకోర్టు జడ్జి కూడా రాశాను. కానీ మరి ఎందుకు ఇస్తలేరు నాకు తెలియదు. ఇప్పటికి కూడా ఆ గ్రామంలో భయభ్రాంతులతో ఉన్నారు. బస్సులు అయితే పడ్డాయి, నేను గొడవ చేయడం వల్ల రాకపోకలు జరుగుతుంది, కానీ పనిష్మెంట్ జరుగుతలేదు. సో డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒక యాక్టివిటీ మీద ఫైట్ చేయాలి. యాక్టివిటీ అంటే ఎక్కడ రాహుల్ గాంధీ ఏ విధంగా న్యాయకి లడే అంటుండో, నాది కూడా న్యాయకి లడే. ఎక్కడ అన్యాయం జరిగితే న్యాయం గురించి కొట్లాడు, అంతే. అదే ఎనర్జీ ఇస్తుంది మీకు. అది ఇప్పటి నుంచి కాదు, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ అన్యాయం జరిగితే, నేను అప్కమింగ్ ఉన్నప్పుడు ఒక అన్యాయం జరిగితే అది విచ్ఛేదించిన. అదే ఎక్కడ కూడా పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం గురించి పోరాడే మనస్తత్వం ఉన్నది. అదే నన్ను ఆకర్షించింది సంజయ్ గాంధీ, అదే ఆకర్షించింది రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా నన్ను బాగా, నాకు మంత్రి పదవి ఇస్తా అంటే కూడా నేను తీసుకొని అన్నా. నేను ఐ వర్క్ యాజ్ ఎ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఢిల్లీలో చెప్తే ఆమె డిన్నర్కి వచ్చినుండే వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నన్ను ఇట్లా కొట్టి గుడ్ అన్నది. అంటే పని చేయాలనే మనసు. మంత్రి అంటే ఒకటే పని కదా. యూత్ కాంగ్రెస్ ఉంటే 10 మందికి ఏది మన కార్యక్రమాలు చెప్తూ జనానికి ఏం చెప్పాలి, జనంలో సామాజిక న్యాయం, ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని మనస్తత్వం నా మనసులో ఉంది. కాబట్టి పదవులు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు చూడు 2016 నుంచి నాకు ఏ పదవి లేదు. హనుమంతరావు అంటే వీకర్ సెక్షన్ గురించి కొట్లాడతాడు. మొన్న రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఏమన్నాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. ఎవడు ఈ దేశంలో అనలేదు. ఏది ఎప్పుడో జరిగింది, ఏది ఇది 1931లో ఎప్పుడో జరిగింది. దాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన చేయడం, జితనా హిస్సేదారీ అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వాళ్ళ రిజర్వేషన్ పెంచాలి, వారికి సరి అయిన న్యాయం జరగాలి. అదే మాట ఆయన పార్లమెంట్లో అన్నాడు, బయట అన్నాడు. ఏమన్నాడు, 90% జనానికి అన్యాయం జరుగుతుంది, 10% ఎంజాయ్ చేస్తున్నాను. ఈవెన్ ఉద్యోగాలలో కూడా ఆయన చెప్పాడు ఆ మాట. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పోయిండు. ఆయన చేయాలనే ఆలోచన జరిగింది. దానికి నేను అన్ని జిల్లాలు తిరిగా. ఏది ఎలక్షన్ రాకముందు ఏది 10 జిల్లాలలో తిరిగి, ఏది కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి, సిద్ధరామయ్య
ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి పిలిచి రేవంత్ రెడ్డి ముందు డిక్లరేషన్ చేసినాము, మేము పవర్లు వస్తే 42% రిజర్వేషన్ ఇస్తాము లోకల్ బాడీలు అన్నాడు. దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు, 42% నేను లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తాను. అది నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలలో నేను 13 జిల్లాల అధ్యక్షులను బీసీలను ఎస్సీలను వీకర్ సెక్షన్ పెట్టడం జరిగింది. అంటే సామాజిక న్యాయం అనేది నా బ్లడ్లో ఉన్నది. అదే ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి, రాజీవ్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి, రాహుల్ గాంధీ చేయాలి అనేది నా మనస్తత్వం. పదవులు ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను అన్ని అసెంబ్లీ రాకముందు నేను అందరినీ కొంత డిఫరెన్సెస్ ఉన్న అందరినీ కలపడానికి ప్రయత్నం చేసిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, కొంత దూరం ఉన్న వాళ్ళని కూడా కలిపాను. తర్వాత అందరం కలిసి కాంగ్రెస్ వచ్చింది. కానీ మీకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అని బయట చెప్తూ ఉంటారు, నిజమా సార్ అది? క్యాస్ట్ ఫీలింగ్ కాదు, క్యాస్ట్ కాదు, కింద ఉన్నటువంటి వాడు అట్టడుగున్న వానికి కూడా న్యాయం జరగాలనే కాన్సెప్ట్ నాది. అంతేగాని క్యాస్ట్ ఫీలింగ్ అంటే నేను మునూరు కాపు అని కాదు. నేను అన్ని కులాల వారిని అభినందిస్తా, వాళ్ళకు అన్యాయం జరిగితే మాట్లాడతా. అందులో రెడ్లలో కూడా అన్యాయం జరిగితే నేను ఎప్పుడన్నా కొట్లాడినది. అట్లంటే రాజశేఖర రెడ్డి గారిని నేను చేసినా లేదా పిసిసి ప్రెసిడెంట్ 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేసిండ్రు ఇతను ఫ్యాక్షన్ లీడర్ అని. అయినా నేను మాట ఇచ్చిన నిలబెట్టుకుని. అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డిని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎం సత్యనారాయణరావుని కూడా చేయడం జరిగింది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్, మేము ముగ్గురం బీసీలం కొట్లాడితే మళ్ళీ వాడికి అన్యాయం జరుగుతుంది. బీసీ కాన్సెప్ట్ హనుమంతరావు ఉంటాడు. మళ్ళీ ఆయన ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిని మళ్ళీ తెలంగాణకు ఆయన ఎందుకు కావాలని నేను మహేష్ కుమార్ గౌడ్ కూడా మద్దతు చేసిన, ఆయన ఎమ్మెల్సీ కావాలని కూడా మద్దతు చేసిన. అంటే నేను ఎంతసేపటికి నేనే ఉండాలనే కాన్సెప్ట్ లేదు. 10 మంది పెరగాలి, 10 ఆలోచన చేయాలి, 10 మంది ముందుకు పోవాలి. సామాజిక న్యాయం అనేది కింది దానికి పోవాలనేది నా మనస్తత్వం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.